శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు మంత్రి రమేష్ ఇచ్చినటువంటి ఎమోషనల్ స్పీచ్ అందరినీ ఆలోచింపజేస్తుంది. ఓ కాలేజీ కాన్వోకేషన్ లో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన వెల్లడించారు. మంత్రి రమేష్ తన ఫ్యామిలీ గురించి చెప్పినటువంటి విషయాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నేను మంత్రిని అనేటువంటి విషయం మా అమ్మకు తెలియదన్నారు రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రమేష్. ఆమె ఇప్పటికీ వంట పనికి వెళ్తుందంటూ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలను స్టూడెంట్స్ తో పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మా నాన్న 3,000 రూపాయల జీతానికి ఉద్యోగం చేస్తున్నారంటూ కూడా ఆయన జీవిత నేపథ్యాన్ని కూడా వెల్లడించారు. ప్రస్తుతం 31 ఏళ్లకే శ్రీరంగం నుంచి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు రమేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో కేబినెట్ లో ఆయన హిందూ మత ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో శ్రీరంగం నుంచి కూడా ఆయన ప్రధానంగా అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఒక కాలేజీకి సంబంధించినటువంటి కాన్వోకేషన్ లో ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో మా కుటుంబ సభ్యుల యొక్క విషయాలు మరి ముఖ్యంగా కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తున్నటువంటి వైనంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా ఆశ్చర్యానికి కూడా గురవడం జరిగింది. సాధారణంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే చాలు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఈయన రాష్ట్రానికి మంత్రి, రాష్ట్ర సచివుల్లో ఒకరు. రాష్ట్ర మంత్రి అయిన వెంటనే ప్రభుత్వ బంగ్లాలు, భారీ భారీ భవంతులు, కావలసినటువంటి కార్లు, పూర్తి స్థాయిలో కాన్వాయ్తో పాటుగా సకల సౌకర్యాలన్నీ కూడా వీరి ఇంటి ముందుకు వచ్చి ఉంటూ ఉంటాయి. కానీ వీరి కుటుంబానికి సంబంధించినటువంటి నేపథ్యం గమనించినప్పుడు అతి పేద స్థాయి నుంచి వచ్చినటువంటి ఈయన రాష్ట్ర మంత్రిగా ఎన్నికైన తర్వాత కూడా ఈయన యొక్క తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉన్నారంటే వారి కుటుంబ పోషణ కోసం వారి ఆత్మగౌరవం కూడుకున్నటువంటి పనిని ఇంకా నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి అన్నారు. ఒకసారి రాష్ట్ర మంత్రి రమేష్ ఏమన్నారో ఒకసారి మనం విందాం. இன்னும் சொல்ல போனா இன்றைக்கு என்னுடைய அம்மா நான் மினிஸ்டர் ஆகிட்டேன்னு தெரியும், அவருக்கு நான் அரசியல் இருக்கேன், மினிஸ்டர் ஆகிட்டேன் எல்லாமே தெரியும். இன்றைக்கு மாதம் அவங்க சம்பளத்துக்கு வேலைக்கு தான் போயிட்டு இருக்காங்க. அந்த வேலையை விடமான்னு சொல்லிட்டாங்க. நான் மினிஸ்டர் ஆகிட்டமா வேலையை அப்படின்னு சொல்லி என் சொந்த காலையில நான் அரசியலுக்கு எவ்வளவு நாள் பொறுப்பாக நினைக்கிறேன். தேவையான நான் வந்து இப்ப அந்த வரைக்கும் நிற்க மாட்டேன்னு சொல்லுவாங்க. இன்னைக்கும் என்னுடைய அப்பா 3000 ரூபாய் சம்பளத்துக்கு தான் வேலைக்கு போயிட்டு இருக்கேன். என்னுடைய அண்ணன் தம்பி எல்லாருமே வேலை செஞ்சுட்டு இருக்காங்க. இன்னைக்கும் எங்க அம்மா வந்து நான் மினிஸ்டரா இருக்கிறேன் என்னன்னே என் அம்மா தெரியாது. இன்னும் சொல்ல போனா இன்றைக்கும் என்னுடைய அம்மா நான் மினிஸ்டர் ஆகிட்டேன்னு தெரியும், அவருக்கு நான் அரசியல் இருக்கேன், மினிஸ்டர் ஆகிட்டேன் எல்லாமே தெரியும். இன்றைக்கும் மாதம் அவங்க சம்பளத்துக்கு வேலைக்கு தான் போயிட்டு இருக்காங்க. அந்த வேலையை விடமான்னு சொல்லிட்டாங்க. நான் மினிஸ்டர் ஆகிட்டமா வேலையை அப்படின்னு சொல்லி என் சொந்த காலையில நான் அரசியலுக்கு எவ்வளவு நாள் பொறுப்பாக நினைக்கிறேன். தேவையான நான் இப்ப அந்த வரைக்கும் நிற்க மாட்டேன்னு சொல்லுவாங்க. இன்னைக்கும் என்னுடைய அப்பா 3000 ரூபாய் சம்பளத்துக்கு தான் வேலைக்கு போயிட்டு இருக்கேன். என்னுடைய அண்ணன் தம்பி எல்லாருமே வேலை செஞ்சுட்டு இருக்காங்க. ఇది తమిళనాడు మంత్రి రమేష్ ఒక కాలేజీ స్నాతకోత్సవంలో చెప్పినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు. ఇంకా వారి ఫ్యామిలీ గురించి చెప్పినటువంటి విషయాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రమేష్ తల్లి ఇప్పటికీ కూడా లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసి కిక్కిరిసిపోతున్నటువంటి ఆ ట్రైన్లలో ప్రయాణం చేసి సుదూర ప్రాంతానికి వెళ్లి మైలాపూర్ ప్రాంతంలో పని మనిషిగా పనిచేస్తుంది రాష్ట్ర మంత్రి యొక్క తల్లి. ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి ఏ ఒక్కరైనా సో వారి తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వెంటనే మాన్పించడం, ఇంకా విశ్రాంతి తీసుకోమని చెప్పడం ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా మనం చూస్తూ ఉంటాం. కానీ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఏ రేంజ్ లో ఉండాలి, ఏ రేంజ్ లో ఉంటారు? ఒకవేళ వారి పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విశ్రాంతి తీసుకునేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంత్రి యొక్క తల్లి ఇంకా ప్రతిరోజు మా కష్టాన్ని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది, మా కష్టమే ఈ స్థాయిలో మమ్మల్ని ఉంచింది, కాబట్టి మేము మా పనిని ఆపం, మా కష్టాన్ని మేము నమ్ముకొని ముందుకు వెళ్తామనేటువంటి రీతిలోనే ఆమె ఇంకా తన పని ఆమె చేసుకుంటుంది. ఒకరి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది ఒక రాష్ట్రానికి మంత్రి అయినటువంటి తల్లి. మరి నేను మంత్రి అనేటువంటి విషయం కనీసం మా అమ్మకు కూడా తెలియదు అన్నారంటే వారు నిరక్షరాస్యులు అనేటువంటి విషయం పక్కన పెట్టండి. ఆత్మగౌరవంతో ఎన్ని సకల సౌకర్యాలున్నా ఇవి మాకొద్దు, ఇవి మావి కావు అనేటువంటి ధోరణిలోనే వారు ఉన్నారనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ లగ్జరీ లైఫ్ కి దూరంగా ఉండి, ప్రభుత్వ భవనాలకు దూరంగా ఉండి, పెద్ద పెద్ద భవంతులకు దూరంగా ఉండి కేవలం 250 చదరపు గజాల అడుగులకి సంబంధించినటువంటి ఇల్లే ఒక సర్వస్వంగా, ఒక స్వర్గంగా ఇంకా వారు భావిస్తున్నారు. ఒక మంత్రికి ప్రభుత్వ బంగ్లాను కేటాయిస్తారు, హై సెక్యూరిటీని కేటాయిస్తారు, ప్రభుత్వ కాన్వాయ్లను కేటాయిస్తారు, సకల సౌకర్యాలను కేటాయిస్తారు. చిటికేస్తే చాలు పని మనుషులందరూ కూడా వచ్చి వారి ఇంటి ముందు ఉంటారు. కావాల్సిన అన్ని కూడా వారి టేబుల్ ముందు ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. కానీ ఇంకా 250 చదరపు అడుగుల చిన్న ఇంట్లోనే వారు ఉంటున్నారంటే
అదే వారి స్వర్గంగా సర్వస్వంగా భావిస్తున్నారంటే సో వారు ఎలాంటి నిరాడంబరతగా లైఫ్ ని అనుభవించాలనుకుంటున్నారో క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు అంగబలం ఉన్నవారే పదవులకు వస్తాయనేటువంటి ఘటన మనం చూస్తూ ఉంటాం. కానీ అత్యంత పేద కుటుంబానికి సంబంధించినటువంటి చెందిన ఒక యువకుడు రాష్ట్ర మంత్రి పదవి దక్కడం నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగాని భావించాలి. లగ్జరీలకు ఆడంబరాలకు దూరంగా ఉంటూ సొంత కష్టాన్ని తాను నమ్ముకొని ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులు వారికి ఇష్టమైనటువంటి వృత్తిని చేసుకునేటువంటి రీతిలో అనుభవించేటువంటి రీతిలో సహకరిస్తున్నారంటే ఇతరులకు ఖచ్చితంగా ఆదర్శంగా నిలిచేటువంటి వారుగానే మనం భావించాలి. ప్రధానంగా రమేష్ 31 ఏళ్లకే శ్రీరంగం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన యొక్క తండ్రి ఒక ప్రైవేటు ట్రస్ట్ ఆధ్వర్యంలో శివ విష్ణు ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. ముందు 300 రూపాయల జీతం, తర్వాత 1000 రూపాయల జీతం, 3000 జీతం తీసుకుంటూ కూడా కొడుకు మంత్రి అయినా సరే ఆ పనిని మాత్రం ఇంకా వదలలేదంటే ఒకసారి ఆ కుటుంబం యొక్క నిరాడంబరతను ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఇక తల్లి సుమతి అయితే కుటుంబ పోషణ కోసం దాదాపు 90 కిలోమీటర్లు సో లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసి మైలాపూర్ కు వెళ్లి వంట మనిషిగా కష్టపడుతున్నారంటే వారు ఎలాంటి వేరే యొక్క అంటే నిస్వార్థంగా జీవిస్తున్నటువంటి విధానం, జీవించాలి అనుకుంటున్నటువంటి ఆలోచన క్లియర్ కట్ గా మన కళ్ళ ముందు కనబడుతుంది. అత్యంత సామాన్య కుటుంబం, పేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ స్వార్జితం మీదే బతుకుతూ ఆ పనులు వదలక దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లియర్ కట్ గా ఒకటైతే చెప్పాలి, రాష్ట్రంలో మాత్రమే కాదు దేశంలో ఒక పేద బడుగు బలహీన వర్గాలకు మరి ముఖ్యంగా అనగానిక వర్గాలైన కానివ్వండి, లేకపోతే ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పేదవారైనా కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నత పదవులు దక్కడంలో ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది అనడానికి రమేష్ లాంటి వారు నిదర్శనం అంటూ కూడా నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. విజయ్ కేబినెట్ లో ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్న వారి తల్లిదండ్రులు ఇంకా వంట పని చేస్తూ అర్చకులుగా పనిచేస్తూ వారు ఇప్పటి వరకు చేసినటువంటి పనిని వారు ఇప్పటి వరకు నమ్మినటువంటి కష్టం మీదే ఆధారపడి ఉన్నారంటే వేరే వారికి ఖచ్చితంగా ఆదర్శంగా నిలుస్తారు అనేది మాత్రం నెటిజన్ల ప్రశంసలకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. మా నాన్న ఇంకా 3000 జీతానికి ఉద్యోగం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి చెప్తుంటే అక్కడ విన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిశితంగా ఆసక్తికరంగా గమనిస్తూ మాకు కూడా ఆదర్శప్రాయంగా రాష్ట్ర మంత్రి నిలుస్తున్నారు అంటూ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతకీ రాష్ట్ర మంత్రి రమేష్ వ్యాఖ్యలపైన మీరేమంటారు? ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకు అగ్రస్థానాన్ని చేరుస్తుంది, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది అనడానికి రమేష్ నిదర్శనంగా నిలిచిన రమేష్ లాంటి పేద విద్యార్థులు లేదా పేద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు శాసనసభలో అడుగుపెట్టిన సో ఇంజనీరింగ్ చదివేటువంటి విధానం, తల్లిదండ్రుల కష్టం మీద ఆయన ఈ స్థానానికి వచ్చినటువంటి విధానాన్ని మనం గమనిస్తాయి. వారి తల్లిదండ్రులు రాష్ట్ర మంత్రి అయినా సరే ఇంకా వారు నమ్మినటువంటి కష్టం మీదే ఆధారపడి పనిచేయడం ఇంకా చేస్తూనే ఉన్నారంటే ఇది వేరే వారికి ఖచ్చితంగా ఆదర్శప్రాయమే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.